మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, విశేషంగా జూన్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుంభరాశి వారికి బాగా లేదు, అది అర్థం చేసుకోండి. బాగా లేదు అన్న తర్వాత ఈ వీడియో చూడండి, చూడకపోండి, మీ ఇష్టం. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. గత సుమారుగా కూడా కుంభరాశి వారికి ఒక 6 నెలల నుండి లేదా 8 నెలల నుండి విపరీతమైనటువంటి పనిభారం కావచ్చును. వీరికి వచ్చే ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము, లేదా వీరికి లైక్ వచ్చే ఆఫర్ మిస్ అయిపోవడం కానివ్వండి, లేదా కంప్లీట్గా బక్కచిక్కిపోవడము, అసలు ఏదో తెలియని ఒక రందిలో ఉండేటువంటి పరిస్థితులు వీరికి గత 6 నెలల నుంచి ఉన్నవి. 6 నెలలు ఏంది, సుమారుగా 2018-19 నుంచి కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. అయితే 2018-19 నుంచి కూడా మధ్యలో ఒక 1-2 ఇయర్స్ అంతా బాగుంది అనేటువంటి పరిస్థితులు. ఒక విషయం నేను మీకు చెప్తున్నాను, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంతమంది గురుజీల దగ్గరికి వెళ్ళారో, మీరు ఎంతమందిని కలిసారో అది మీ మనసుకు తెలిసి ఉంటుంది. ఒకటే చెప్తున్నా నేను, మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని మీ జీవితంలో జరిగిన సంఘటనలు జరుగుతున్నవి చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మినటువంటి వ్యక్తులనే కానివ్వండి, అది మీ ఇష్టం. నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నా. ఎందుకంటే మీ జీవితంలో జరిగింది చెప్తే కానీ ఆ గ్రహాలను బేస్ చేసుకొని రేపు మీకు జరగబోయేది ఈ విధంగా ఉంటుంది అని మీరు నమ్మాలి. కానీ మీరే వెళ్ళిన తర్వాత నాకు లవ్ బ్రేకప్ అయిందనో, లేదా నాకు యాక్సిడెంట్ అయిందనో, లేదా నాకు రావాల్సిన డబ్బులు రావాలనో మీరు అడిగితే మీకు ఇట్లా ఉన్నది, ఇట్లా అయింది, మీరు ఇది చేసుకో అని చెప్పడం కాదు. ఛాలెంజ్గా మీరు నా దగ్గరికి రండి, నేను మీ జీవితంలో జరిగినటువంటిది నేను చెప్తా, దాని తర్వాత మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే జన్మజాతకాన్ని బేస్ చేసుకొని చూడాలి. జన్మజాతకము గోచారం రెండు కళ్ళ లాంటివి కనుక ఇవి రెండింటిని బేస్ చేసుకొని ఆధారంగా మీకు చెప్పేటువంటి వారిని నమ్మండి. సో వన్స్ నన్ను కలిస్తే కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీరు గుర్తుంచుకోవచ్చు. సో అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ నిద్రలేమి సమస్యలు కానీ, స్ట్రెస్ కానీ, నరాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా కొంతమేర లైక్ నర్వ్ సిస్టము, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉండడము, బ్లడ్ రిలేటెడ్, అండ్ కొంచెం మైగ్రేన్ రిలేటెడ్, తలకు సంబంధించింది. యోగా, వాకింగ్ మీకు మంచి అని చెప్పుకోవాల్సిన ఈ యొక్క జూన్ నెలలో కానీ ఎప్పటికైనా కూడా నెంబర్ 5, నెంబర్ 9, 14, 18, 23, 27 మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా నీలం రంగు, సిల్వర్ రంగు ఇవి మీకు కొంచెం పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వీటన్నిటికీ సంబంధించి కొంతమేర నల్ల నువ్వుల దానం కావచ్చును, అదేవిధంగా రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర పనులు జరగట్లేదు, అడ్డంకులు వస్తూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నల్ల నువ్వులు కానీ, అదేవిధంగా మనకు రావి చెట్టు కింద దీపారాధన ఎంతో శ్రేయస్కరము అని చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా టైం బ్యాడ్ ఉంది. ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 మంత్స్ వీలైతే మీరు సింగిల్గా ఉండే ప్రయత్నం చేయండి. సింగిల్గా అంటే మీరు ధ్యానం, ప్రశాంతంగా ఉండడం, మీరు ఒక్కరే కూర్చోవడం మీకు ఇష్టం. ఆల్సో కుంభరాశి వారికి వీరొక్కరే ఉండడము, వీరొక్కరే రూములో ఉండడము, వీరి రూము, వీరి ఫోను, ఇంతే వీరికి ఇష్టం. ప్రపంచానికి వీరు పెద్దగా ఉండదు. క్రికెట్ అన్న లైక్ మనకు గేమ్స్ రిలేటెడ్ బాగా కనెక్ట్లో ఉంటారు, చెస్ ఇలాంటివి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు అంటేనే కొంతమేర శని ప్రభావం అధికంగా ఉంటుంది వీరిపై. లగ్నాత్ కూడా రాహు ఉన్నాడు కనుక సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంతమేర ఉన్నత పదవి కానీ, ప్రజలకు సేవ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో లోన్ సెక్టార్ వెళ్ళడము, అప్పులు ఏ విధంగా అప్పులు పుడతాయి అని ఆలోచించడాలు, అదేవిధంగా కొంతమేర గొడవలు
ఇంట్లో చిన్న చిన్న వాటికే గొడవలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. కుంభరాశి వారికి జూన్ 15 దాకా ఒక తీరు ఉంది, జూన్ 15 తర్వాత ఒక తీరుగా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి నెల ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నది. కొత్త బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీరు చేసిన పనికి గుర్తింపు రావడం మొదలవుతుంది 15వ తారీఖు తర్వాత నుండి. అదేవిధంగా కొంతమేర ప్రమోషన్స్ గురించి చర్చలు కావచ్చును, కొత్త జాబ్ ఆఫర్ కావచ్చును, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ మంచి సమయం అని చెప్పుకోవచ్చును. కొత్త కస్టమర్లు వస్తారు, బిజినెస్లో మంచి గ్రోత్, పార్ట్నర్షిప్లో చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఓపిక పట్టండి, ఆగండి. మంచి సంబంధం వచ్చినా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి. సా, సి, సు, సే పేర్లతో మీ పేరు మొదలవుతుందా, మీ జాతకం లేదా, వెయిట్ చేయండి. వివాహ ప్రయత్నాలకు పనికిరాదు, ఇది చాలా డేంజర్ జోన్. అదేవిధంగా ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండబోతున్నాయి. సైడ్ ఇన్కము ఏమన్నా చిన్నగా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడం కానీ మీకు వచ్చేవి రావడం కానీ ఉన్నవి. పెట్టుబడులపై లాభాలు మాత్రం లేవు. ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దు, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం అద్భుతంగా కనబడుతున్నది. భాగస్వామితో అనుబంధం పలబడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చిన్న చిన్న మాటలకు కొంత వాదనలు వస్తాయి. తప్పకుండా కూడా కొన్ని వాదనలు ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. ఎవరైతే మన లవ్ రిలేటెడ్ ఉన్నారో బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటవి. ఆల్రెడీ మీకు 2-3 బ్రేకప్స్ అయిపోయి ఉంటవి, లేదా మినిమం ఒక్క బ్రేకప్ అన్నా ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. సో అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో నెంబర్ 1, నెంబర్ 10, 28 రిలేటెడ్ అంటే నెంబర్ 1 మీకు మైనస్. మరి ఈ 28 కానీ నెంబరు 10 కానీ నెంబర్ 1లో కానీ జన్మించిన వారిని మీరు వివాహం చేసుకోవద్దు. ఈ డేట్స్లో ఎలాంటి మంచి పనులు కానీ మేము ఇది స్టార్టప్ చేస్తున్నాము అని అనుకున్నా కూడా పనికిరావు. పెట్రోల్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది వీరికి. చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే ఎర్రటెండలో చెప్పులు లేకుండా ఒక 50 కిలోల మూటను నెత్తి మీద ఎత్తుకొని ఆ రోడ్డుపై నడవడం అంటే పెద్ద సాహసం. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. బాగా ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న ఎడల నడిచే దశ అంతర్దశలలో ఏ గ్రహస్థితి నడుస్తూ ఉన్నది, నాకు ఏ విధమైనటువంటి ఫలితం రాబోతూ ఉన్నది, నేను ఏ విధమైనటువంటి ఫలితంలో ఉన్నాను అనేది మీరు మన ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చును. దీనివల్ల ఏం జరుగుతుంది, మీకు ఒక సపోర్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు ఒక బ్యాలెన్సింగ్ నేను చేసేటువంటి స్టేటస్ నా దగ్గర ఉన్నది. కనుక మీరు మీ జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేటువంటిది 100కు 200% నేను మీకు మంచి సజెషన్ చేస్తా. సో వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఇది సత్యము. ఓ డబుల్ ఛాలెంజ్. ఓవరాల్గా వీళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో లాభాలు బాగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి పనిలో సబలీకృతమవుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తూ ఉంటారు, సఫలీకృతం అవుతుంటారు. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న చిక్కులు రావచ్చు, అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు, కొన్ని కష్టాలు వచ్చి మీద పడవచ్చు. దానివల్ల డబ్బు నష్టపోవడము, నమ్మిన వారి చేత మోసగింపపోవడము, అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడము,
ఆరోగ్య నష్టంగా ఉండడము జరుగుతుంది. రుణ బాధలు కూడా పెరిగిపోతాయి. ఈ కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు మీకు చేరుతుంది. ఈ నెలలో కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. యత్న కార్య సిద్ధి, ఆశించినటువంటి ఒక కార్యక్రమం కూడా నెరవేరుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కూడిక ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. ఆశించినటువంటి యొక్క పనులన్నీ కూడా సుఖంగా నెరవేరుతాయి, సునాయాసంగా నెరవేరుతాయి. లాభాలు చూస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా సునాయాసంగా నెరవేరి మనస్సుకు ఆనందాన్ని ఆనందాన్ని కల్పిస్తాయి. సంతోషంగా ఉంటారు రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, ఆత్మీయుల ఆటంకాలు ఏర్పడి కొన్ని విషయాల్లో నిష్ఠూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది, తప్పదు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికమైన చింతల చేత కాలం గడపవలసి వస్తుంది మూడవ వారంలో. ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ మిమ్మల్ని ఎప్పుడు కూడా నిలదీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వృధా కలహాలు, అనవసరమైనటువంటి ఒక కలహాలు రావడము, చిన్న చిన్నయే పెద్దగా మారి ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. యత్న కార్యభంగము, మీరు ఏ కార్యక్రమం అయితే చేయాలని చెప్పి అనుకున్నారో దానికి ఆదిలోనే అంశపాదంలాగా ఎవరో ఒకరు దానికి ఆటంకాలు కలిగించడము, మీ మనస్సును నిర్వీర్యం చేయడము, ఆ పని యందు శ్రద్ధ లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సదా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. పనికిరాని ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సును పాడు చేసుకుంటారు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మానుకొని సరి అయినటువంటి ఒక ఆలోచనల చేత అడుగు ముందుకేయడం మంచిది. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని మీరు మనస్సులో పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు. జాగ్రత్తగా మీదంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని మీ ఆలోచన ప్రకారంగా అడుగు ముందుకేయడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము, దానితో పాటు శని స్తోత్రం కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి, బ్రహ్మశ్రీ పూర్తికూర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. అమ్మ, కుంభరాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే ఈ ఏలినాడి శని సుస్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత జూన్ 2వ తేదీ నుండి గురుడు వీరికి కుంభరాశి వారికి తన యొక్క రాశి మిథున రాశి, పంచమ స్థానంలో ఉన్న మిథున రాశిని వదిలి 6వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థానగతుడై ఉంటున్నాడు. అంటే కుంభరాశి వారికి ధనపరంగా కానీ, భాగ్యపరంగా కానీ, అనుకున్న అభీష్టాలు నెరవేరాలన్నా, కుటుంబంలో వృద్ధి కలగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా, ఏదైనా అప్పు చేసి బిజినెస్ పెట్టాలన్నా, అట్లాగే విదేశాల పరంగా ఏదైనా అవకాశాలు ఉండాలన్నా, లేకపోతే విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి రావాలన్నా, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కుంభరాశి వారికి. అది ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు గురు దృష్టి బాగుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, లాభాలు కలుగుతాయని మాత్రమే చెప్పాం. ఇప్పుడు అసలైనటువంటి రంగం క్రియేట్ అవుతోంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగంలో మార్పు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషను, లేకపోతే ఉద్యోగం లభించటం ఇది కంపల్సరీ కలిగిస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు విశేషమైనటువంటి ధన లాభాన్ని ఇస్తాడు. ఏదైనా గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ, ఇంకేదైనా తల్లికి సంబంధించిన అనారోగ్యపరంగా కానీ ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటి పరంగా ధనము కాస్త లోన్లు ఏమన్నా ఉంటే తీరిపోవటము, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తే ధనము కాస్త ఖర్చు అవ్వటము తగ్గుతుంది. డబ్బు ఖర్చు పెట్టాలిగా, లేకపోతే కాదుగా. ఈ విధంగా జరుగుతుంది. ఉద్యోగపరంగా చక్కటి ఆర్థిక లాభము కలగటానికి గురువు యొక్క అనుగ్రహం సుస్పష్టంగా కనిపిస్తుంది. గురువు చాలా బాగుంటాడు. శత్రు రోగ రుణ నివృత్తి కలుగుతోంది. లెక్క ప్రకారం గురుడు అక్కడ ఉండటం ద్వారా గోచార సూత్రాలను అన్వయిస్తే అనారోగ్య బాధలు, అప్పుల బాధలు, కొట్లాటలు, కోర్టు సమస్యలు ఇవన్నీ గోచార రూల్స్ అవి. కానీ ఆయన ఉచ్చస్థితిలో ఉండి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు వీటినన్నిటిని మెర్జి చేసే శక్తి ఆయనకి లభిస్తుంది కుంభరాశి వారికి. సరే, జన్మజాతకంలో ఆయన బ్యాడ్గా ఉంటే ఆ బ్యాడ్ ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. అది వాళ్ళ జాతకంలో ఉంటే, జాతకంలో గనక అదే గనక శుభగ్రహం అయి ఉండి ఆయన ఉన్న స్థానాధిపతులను బట్టి ఈయన ఇక్కడ ఈ స్థానంలో ఉండటం ద్వారా అవన్నీ కూడా రేజ్ అవుతాయి. ఇవన్నీ ఇంటర్లింక్ థియరీ ఉంటుందమ్మా. జన్మజాతకానికి గోచారానికి లింక్ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే గోచారంలో గ్రహం ఎక్కడుంది, ఈ రాశి వాళ్ళకి, నక్షత్రాల వారికి మనసు మీద ప్రభావం ఇలా చూపిస్తుంది. మరి ఉద్యోగం లేకపోతే మానసికంగా బాధపడతారుగా, కంఫర్ట్ ఉండదు, ధనం ఉండదు, అయిన వాళ్ళు కుటుంబంలో వాళ్ళు సరిగ్గా చూడరు. ఇప్పటిదాకా కాస్త ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగ లాభం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీ. తర్వాత శుక్రుడు, ఈ శుక్ర భగవానుడు దాదాపుగా జూన్ 8 వరకు కూడా మిథున రాశిలో ఉండి ఈయన కూడా షష్ఠమ రాశి అయినటువంటి కారకంలోకి రావటం, గురుడితో కలవటం. ఇక్కడ శుక్రుడు కాస్త ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గటం, చదువు మీద ఆపేక్ష తొలగిపోవటం, అట్లాగే గృహపరమైనటువంటి అప్పుల బాధలు ఎక్కువ అవటం, భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి విషయాల యందు కాస్త గర్వాహంకారాలతో కూడి ఒకరికొకరు మాటలు అనుకోవటం, కంఫర్ట్ తొలగిపోవటం. శుక్రుడు 6లో ఉండటం దోషప్రదం అన్న. వాహనపరమైనటువంటి ఆటంకాలు, సమస్యలు, లేకపోతే వాహన యాంత్రికంగా వాటికి ఏదో ఒక ధనము ఖర్చు పెట్టుతూ ఉండటము, ఏదో సమస్య రావడం, ఖర్చు పెట్టడం. ఈ విధంగా వాహనపరమైనటువంటి సమస్యలు, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి కొంచెం నెగిటివ్నెస్ కనిపిస్తుంది శుక్రుడు వలన. అక్కడ ఉండటం ద్వారా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కుజగ్రహము, ఈయన 20వ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి చాలా ధైర్యంతో వీరు తీసుకున్న ప్రతి నిర్ణయము సక్సెస్ వైపు పరిగెత్తిస్తూ ఉంటారు. అట్లాగే అప్పులు తీర్చాలి, తీర్చేయడం శక్తి వస్తుంది. ఉద్యోగంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా 20వ తారీఖు వరకు ఉంటాయి. 20వ తారీఖు తర్వాత కుజుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధనము ఖర్చు అవ్వటము, గృహంలో కొంచెం అంతర్గత సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టడము, ఉద్యోగం వీరికి వస్తుంది అనుకుంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, దాని ద్వారా లేకపోతే ఉద్యోగం చేస్తూ అంతర్గత సమస్యల వలన వాళ్ళకి వీళ్ళకి మధ్య సమస్యలు వచ్చి కొంతమంది ఉద్యోగరీత్యా కోర్టుకు ఎక్కడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, వాహనపరమైనటువంటి ప్రమాదాల ద్వారా కోర్టులకు వెళ్ళడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్లు రావడం, ఇట్లా ఏదో రకంగా ఈ కుజుడు 20వ తారీఖు తర్వాత అర్ధాష్టమ కుజుడు అంటారమ్మా. ఇది దోషప్రదం, ఆర్థికంగా బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అమ్మ వీరికి భార్యాభర్తల మధ్య కంఫర్ట్ జోన్ తిరిగిపోతుంది. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, కేతువు, ఈ కేతువుని కుజుడు 20వ తారీఖు తర్వాత ఆయన యొక్క దృష్టితో చూడటం, దానివల్ల ఏంటంటే వారి మధ్య సంభాషణ సరిగ్గా ఉండకపోవటం, వారు అనుకున్న అభీష్టాలు సరిగ్గా లేకపోవటం వలన అటు శుక్రుడు బాలేక, కుజుడు బాలేక, వీరికి ఉన్నటువంటి ఒక రకంగా సర్పదోషం అంటారులేండి. ఈ రాహుకేతువులు సర్పదోషాన్ని కలగటం వలన చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం భార్యాభర్తల మధ్య. వ్యాపార సంబంధిత విషయాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార కారకుడైనటువంటి బుధుడు మిథున రాశిలో దాదాపుగా 20వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి 21 నుంచి కూడా ఆయన మారుతున్నాడు, షష్టమంలోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ కాస్త వీరు ఎంత ప్రయత్నం చేసినా వీరు అనుకున్న అభిలాష నెరవేరకపోవటం, 20వ తారీఖు తర్వాత బుధుడు గురుడితో శుక్రుడితో కలవడం ద్వారా కొంచెం యాక్టివేషన్ మారుతుంది, బాగుంటుంది. ఆకస్మికంగా కుంభరాశి వారికి కలిగేటటువంటి కొన్ని నష్టాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. ఏదైనా కొంచెం అప్పులు ఏవైనా కావాలనుకున్నా లభించటము,
సంతానరీత్యా కొంచెం ధనము లభించటము, అట్లాగే ఆకస్మికంగా కొన్ని ఆస్తులు అమ్మకాలు వాటి ద్వారా కూడా వీరికి ధనము రాబడి పెరగటము, ఇట్లా ఏదో రకంగా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కుంభరాశి వారికి. అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం, ద్వితీయంలో ఉన్నటువంటి శని. వీరు అంతకుముందు ఏదైనా సరే పెట్టుబడిగా ఏదో పట్టించుకోకపోయినా రూపాయి పెడితే చూసారా, అవన్నీ కూడా ఇప్పుడు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది 20వ తారీఖు లోపల. అంటే షేర్స్లోనో పంద్యాల్లోనో పెడతారుగా, ఏదో 10 రాళ్ళు వేసి ఉంటారు ఎక్కడో అక్కడ, అది ఇప్పుడు తగలడానికి అవకాశం ఉంటుంది. చక్కగా అప్పులు తీర్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. తీర్చుకోవాలి మీరు, వచ్చేసింది కదా అని మళ్ళీ ఖర్చు పెడితే, ఈ బుధుడు మారాడంటే మళ్ళీ అప్పు చేయాలి, వచ్చిన డబ్బు కూడా పోయి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి ఒక రకంగా కుంభరాశి వారికి కొంచెం ప్రతికూలమైన పరిస్థితులే. ఒక రకంగా ఏంటంటే గోచార నియమాల ప్రకారం బుధ గురు శుక్రులు 6వ స్థానంలో ఉండడం దోషప్రదమే ఏ విధంగా చూసినా. కాకపోతే నాకున్న నాలెడ్జ్తో గోచార నియమాలని కొంచెం ఎలాబరేట్ చేసి నేను అనుకూలమైన ఫలితాలు నేను చెప్పాను. కానీ అసలైంది జాతకం ఉంటుంది. జాతకంలో దశలు, అంతర్దశలు, లగ్న బలము ఇవన్నీ చూసుకొని వాళ్ళకి నడిచే దశలు అనుకూలంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు చెప్పినవి కొంతమందికి కలవచ్చు, కలవకపోవచ్చు. కొంతమందికి అఖండ రాజయోగం పట్టచ్చు ఏలినాడి శని కాబట్టి. అట్లాగే కొంతమందికి విశేషంగా అప్పులు విశేషంగా అవ్వచ్చు. కొంతమందికి గృహంలోంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. గృహంలో అప్పులు చేసేసి దూరంగా వెళ్ళిపోవచ్చు కనపడకుండా. ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయమ్మ కుంభరాశి వారికి. భార్యాభర్తల మధ్య అయితే కనుక అనుకూల సంభాషణలు లేవని చెప్పాను కదా. అసలు వాళ్ళిద్దరు ప్రపంచంలో మేమిద్దరమే ఇంత ఆనందంగా ఉన్నామని కూడా అనుకోవచ్చు. జాతకంలో భావనలు వేరుంటాయి. ఆ దశలో అంతర్దశలు తెలుసుకోకుండా ఇక్కడ ఎంతసేపు చూసుకొని గుండె పట్టుకొని కూర్చుంటే జాతకంలో వారికి కమిట్మెంట్ అవుతున్నా కూడా ఇక్కడ కమిట్మెంట్ కావు. మానసికంగా కదమ్మా. ఇప్పుడు మనకి గోచారం అంటే మానసికమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదించేది. జాతకం అనేది ఏంటంటే అటు బుద్ధిని, సోల్ ఎనర్జీని, మానసికంగా ఉండేటటువంటి వ్యవహారాల్ని, అన్ని రకాల వ్యవహారాలు కూడా దాంట్లో పొందుపరిచి ఉంటాడు ఆ యొక్క గ్రహాలు. కాబట్టి అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ బేరేజ్ వేసుకుంటూ సరైన గురువుని సంప్రదించడం ద్వారా మీ నిత్య జీవితంలో అట్లాగే మీ జీవితంలో అసలైనటువంటి క్రెడిట్స్ ఇచ్చేటటువంటి, అంటే అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. అది విద్య కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు, లేదా కొంతమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి అనేటటువంటి విషయాలు, కోర్టు సమస్యలు, లావాదేవీలు, ఇవన్నీ కూడా జాతకంలో యాక్టివేట్ అయ్యే దశలు, అంతర్దశలు మీరు తెలుసుకొని అప్పుడు పరిహారాలు చేసుకోవడం చాలా విశేషం అమ్మ. మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ముఖ్యంగా అమ్మ వీరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణం కానీ, వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య కళ్యాణము, లేదా రాహుకేతువులు ఉన్నారు కాబట్టి ఇదే రాశిలో సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త రాహుకేతువులకి సంబంధించిన దోష పరిహారార్థమై జపం చేయించుకొని సర్పదోష నివృత్తి కోసమని వెండితో చేసిన సర్పానికి సర్పసూక్త జపాన్ని ఒక 6 రోజులు చేసుకొని దానం ఇవ్వటం, సర్పసూక్త హోమం చేయటము. అట్లాగే ఏలినాడు శని ఉంది కాబట్టి కాస్త శనీశ్వరుడికి సంబంధించిన జపము, దానము చేయటము, లేదా అట్లాగే దాంతోపాటుగా హనుమంతుల వారి యొక్క హనుమాన్ చాలీసా ఒక బ్రాహ్మణ్ణి శనివారం పూట పిలిచి ఆయన చేత ఒక 14 సార్లు 21 సార్లు జపం చేయించి హనుమాన్ చాలీసా తీర్థం, లేదా 3 రోజులు సుందరాకాండ చేయించి ఆ సుందరాకాండ తీర్థాన్ని ఆచరించటం. ఇట్లా ఇంట్లో కుదరకపోయినా ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి పీఠాలు ఉంటాయి, అలాంటి పీఠంలోనైనా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఎన్నో మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేస్తూ కుజుడు 20వ తారీఖు తర్వాత కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి చేయించండి. అప్పుడు కుజునికి ఉన్నటువంటి దోషాలు కూడా హరించుకుపోతాయి అమ్మ. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషప్రదం వీరికి. గురుగారు మొత్తంగా జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.